యేసుక్రీస్తుని మీరే దేవుడు కాదని అన్యులకు ఆయుధం ఇస్తున్నారు. అన్యులు ఏం చేస్తారంటే మీరు కాదన్నప్పుడు వాళ్ళు కాదంటే వాళ్ళదేం తప్పుండో చెప్పండి. ఈయన సంవత్సరాల వాక్యాన్ని బోధిస్తూ పెద్దలు అనబడిన వారు మీరే యేసుక్రీస్తుని దేవుడిగా ఒప్పుకోకపోతే, మీరే దేవుడు అని నమ్మకపోతే, ఏం తెలియని వారు నమ్మకపోతే వాళ్ళని అనే దాంట్లో తప్పేమని చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మీ సొంత జ్ఞానంతో బైబిల్ చదవద్దండి. దేవుని జ్ఞానంతో బైబిల్ చదవండి. ఎంత గొప్పవారైనా సరే బైబిల్ దాకా వచ్చినాక వాళ్ళు చిన్నవారే. దేవుని దృష్టిలో అందరు చిన్నవారే. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా బైబిల్ ముందర పనిచేయదు. బైబిల్ని 1 నిమిషం లోడేస్తా, 1/2 నిమిషం లోడేస్తా, 2 నిమిషాలు ఓడేస్తా అని ఇతర వాళ్ళకి సవాల్ చేస్తారు చూడి. వాళ్ళందరూ కూడా ఒకటి నేర్చుకోండి, ఇంత సింపుల్ కాదు బైబిల్ అంటే. మీరు 100 సార్లు చదివినా బైబిల్లో ఏదో మర్మం మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పటికైనా మారండి. పాపిని ఎలా మార్చాలి, క్రీస్తు పైన విరోధులుగా ఉన్న వారికి ఎలా జవాబు చెప్పాలి, ఎలా మేము క్రీస్తుని ప్రజలకు పరిచయం చేయాలి, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో సమస్త జనులను నా శిశువులుగా చేయమన్నాడు ఆ ప్రకారం ఆయనకి శిశువులుగా మార్చడానికి మాత్రమే ప్రయత్నించండి. కానీ మీరు గొప్పవారు కావాలని, మీ పేర్లు గొప్పగా కావాలని, ఈ యొక్క భూమి మీద పేరు సంపాదించుకోవడానికి మాత్రము ఈ విర్రబీగే ఆలోచనలు వీడండి. ఎవడ పడితే వాడు వీడియోలు పెడతాడు, ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడు. మీకు నేర్పిన వాళ్ళు ఎలా నేర్పారు అన్నదిగా మీ సొంత జ్ఞానంతో మీరు బైబిల్ చదవలేరా? మీ సొంతంగా బైబిల్ చదవడం రాదా? అర్థం చేసుకోవడం రాదా? ఏదైనా కానీ బైబిల్లో నుండే చూడండి. బైబిల్లో నుండే నేర్పిన వారు మీకు కొన్ని నేర్పిండొచ్చు, కానీ అది బైబిల్ తప్పని చెప్తే తప్పే, అంతే. వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్రీస్తు యొక్క పునరుత్థానం నుండి లేచాడు. ఆయన మాత్రమే ప్రతి పాపాన్ని కడగలడు. దేవుడు కాకపోతే ఎలా పాపాన్ని క్షమించగలడు, ఎలా కడగలడు? యేసు నామమున తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. యేసు రక్తం తప్ప ఎవని పాపం కూడా కడగబడదు. ఒక మనిషి అయితే మీరు అనుకున్నట్లు అన్న తమ్ముడు అని మీరు మాట్లాడుతున్నారే, అలా అయితే మరి ఆయనకి మనకి తేడా లేకపోతే మరి మీ రక్తంతో ఏమన్నా పాపాలని క్షమిస్తారేమో చూడండి. మీ పాపం ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ మీ రక్తంతో మీరు కడుక్కొని చూద్దామండి. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడొద్దండి ఎవరైనా కానీ. దుర్బోధులు చేయొద్దండి దయచేసి. ఎందుకు ఇంత